మరి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ రైతు మహోత్సవం 3 రోజులు కొనసాగుతుంది. ఏ విధంగా కొనసాగుతుంది 3 రోజుల నుంచి? సో మనకి ఏప్రిల్ 21, 22, 23 3 రోజుల పాటు ఈ రైతు మహోత్సవ కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి రాష్ట్రంలోని అదేవిధంగా నైబరింగ్ స్టేట్స్లో కూడా ముఖ్యంగా సైంటిస్టులు వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులకి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఇన్నోవేషన్స్ ఫార్మింగ్లో కానీ అదేవిధంగా అనుబంధ రంగాలు డైరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, మనకి హార్టికల్చర్లో కూడా నూతన పద్ధతులు ఏమొచ్చాయి, అదేవిధంగా ఈల్డ్ పెంపొందించడానికి వాళ్ళు ఇచ్చే సలహాలు అవన్నీ మన రైతులు వినాలి, వాళ్ళు కూడా పాటించాలి అనే ఉద్దేశంతో ఈ 3 రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సో అదేవిధంగా మనం స్టాల్స్ కూడా 130కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో కూడా డిఫరెంట్ సెక్టార్స్ కవర్ అయ్యే విధంగా కూడా మనకి స్టేట్ వైడ్ కూడా ఈవెన్ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు డెవలప్ చేసిన సీడ్స్ కావచ్చు, అదేవిధంగా సేంద్రియ ఎరువులు, వాటి వల్ల మనకి ప్రొడక్షన్ ఎలా పెరుగుతుంది, అదేవిధంగా యాంత్రీకరణకు కూడా నూతనంగా వచ్చిన యంత్రాలు, వాటి వల్ల కూడా మనకి ప్రొడక్టివిటీ పెరిగే విధంగా కూడా ఇక్కడ రైతులని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ 3 రోజుల పాటు జరుపుకుంటున్నాము. 3 రోజుల పాటు కూడా మనకి నిజామాబాద్, కామారెడ్డితో పాటు జగిత్యాల, సిరిసిల్ల మరియు నిర్మల్ జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో ఆ రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సైంటిస్ట్ ఇచ్చే ఏదైతే మనకి ఉన్నాయో ఆ సలహాలు అన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రైతుల నుంచి స్పందన ఎలా వస్తుంది సార్? సో మనకి వర్క్షాప్ ఏదైతే ముఖ్యంగా మనకి సెషన్స్ ఉన్నాయో అది క్లోజ్డ్ దాంట్లో మనము పెడుతున్నాము. సో వాళ్ళకి ఈవెన్ మనకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వచ్చిన ఫార్మర్స్కి లంచ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో కొంత ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మనము జర్మన్ హ్యాంగర్స్ అవన్నీ కూడా షేడ్ గురించి యూజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.